నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అంకమరావు గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్కారం. నమస్తే గోపికృష్ణ గారు. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన మిగతా ప్రతిపక్షాల కంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీగా అధికార పక్షం మీద తన స్వపక్షం మీదే పోరాటం చేసిన పరిస్థితిని మనం అంతా చూసాం. ఆయన ఒక దారిలో వెళుతున్నారు, రాజీనామా చేశారు చివరికి. తర్వాత పలానా పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారు, పొత్తులో కలిసినా కానీ ఆ పార్టీ నుంచే చేస్తారు అనేది దాదాపుగా ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉంది. అయితే అనూహ్యంగా బీజేపీ నుంచి ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేయడానికి తీవ్రమైన అడ్డంకులు వచ్చేసాయి. అదే అర్థం కాలేదు. ఆయన కూడా ఒక రకమైన ఇది మాట్లాడారు. ఇంతకుముందు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉదయం ఆయన మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో ఎవరినైనా కొనేస్తాడు, ఆయన ఎవరినైనా మేనేజ్ చేసేస్తాడు, కానీ నేను పోటీ అయితే చేస్తా, డెఫినెట్గా కూటమి తరఫునే పోటీ చేస్తా, నాకు ఇది రాకుండా లేకపోతే వాళ్ళు ఎవరో వస్తున్నారు, ప్రభాస్ వస్తున్నాడు, లేకపోతే శ్యామలాదేవి గారు వస్తున్నారని ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టారు. ఇది ఎవరు చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిందే అని అంటూ మొదలుపెట్టారు. అంటే క్లియర్గా తెలిసే జరుగుతుంది ఎవరు ఆయన్ని టార్గెట్ చేశారు, అంటే ఆయన్ని పోటీ చేయకుండా బీజేపీ వైపు నుంచి ఆపుతున్నది ఎవరు? మంచి ప్రశ్న అడిగారు గోపికృష్ణ గారు. ఈరోజు ప్రజలకు కూడా తెలియాలి. గత 3.5 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న వాళ్ళల్లో ప్రథముడు ఎవరైనా ఉన్నారు? డెఫినెట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్తారు. ప్రజలందరూ కూడా ఈరోజు నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ముందు వీళ్ళిద్దరం చూసుకుంటే మూడో మనిషి లోకేష్ బాబు గారు వాళ్ళతో పాటు ప్రయాణం చేశారు, పోరాటం చేస్తున్నారు. వీళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రజల్లో ఈరోజు పోరాటం చేశారు. గుర్తింపు ప్రజల్లో గుర్తింపు. ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమైంది. రోజు ఆయన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యపరిచిన విషయంలో మాత్రం నిస్సందేహంగా ప్రథమ స్థానం ఆయనకే ఇవ్వాలి. అవును కదా, ఆంధ్ర రాష్ట్రంలో. ఆ తర్వాత ప్రసార మాధ్యమాలు వీళ్ళని చూసుకుంటా ఉంటే, అలాంటి వ్యక్తి నిన్నటిదాకా నరసాపురం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున, అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి ఆయనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పోరాట యోధుడికి ఆయనకే ఇస్తారు అనే భావన ప్రజల్లోనూ ఉంది, పార్టీలో కూడా చాలామందికి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే 1998లో వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది పెద్దలు ఎదగకుండా చేసుకున్నారు. ఇది అంటే నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కనుక ఎదిగితే, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగితే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పని అవకాశాన్ని ఉండి కూడా పార్టీని ఎదగకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అప్పుడు కలిసి ఉంది కదా ఆంధ్ర తెలంగాణ. ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా 2014లో కలిసి పోటీ చేసినప్పుడు వేరే వాళ్ళకి అమ్ముడుపోయి, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారికి అమ్ముడుపోయి తెలంగాణలో పార్టీ నాశనం చేసిన పెద్దలు ఉన్నారు. వాళ్ళకే పెద్దపేట వేస్తున్న పార్టీ, ఇది అర్థం కాని విషయం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎదగనీయకుండా చేస్తుంది ఎవరంటే కేంద్ర పెద్దల్లో కొంతమంది, రాష్ట్రంలో వాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక పోరాట యోధుడు గనక భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభకు మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తే ఆయనకున్నటువంటి ప్రజాదరణతో పాటు పార్టీ పెద్దల్లో కనుక ప్రజాదరణ వస్తే మేము చేసే దుర్మార్గమైన పనులు, మేము చేసే లోపాయకారమైన పనులు ఇబ్బంది మా ఎదుగుదలకి అని భావించే వాళ్ళు ఆయన మీద లేనిపోయిన పితూర్లన్నీ చెప్పి ఆయన్ని అక్కడ అవకాశం లేకుండా చేస్తున్నారేమో అనేది నా భావన. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, నేను రేపు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే కేంద్ర మంత్రిగా నేను అడ్డొస్తానేమోనని నా మీద ఇలా చేస్తున్నారని. నిస్సందేహంగా అనుమానం ఏముంది? నిస్సందేహంగా అంటే మొదటి నుంచి లిస్టులో ఉన్నటువంటి పేరు ఒకసారి ఎందుకు పక్కగా జరిగింది? అదేనండి వీళ్ళు చెప్పి. అసలు ఏలూరు మొదటి నుంచి లిస్టులో లేదు. సరే, తపనా చౌదరి గారు ఉన్నప్పటికీ కూడా అంతగా వినిపించలేదు. నరసాపురం, తర్వాత విజయవాడ, తర్వాత తిరుపతి, హిందూపురం, రాజంపేట ఇలాంటి పేర్లు వినిపిస్తూ, అరకు వాళ్ళకి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే. అరకు కూడా మొదట్లో వినపడలేదు, ఈ మధ్య కాలంలో వాళ్ళ దృష్టిలో మొట్టమొదటి కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అరకు అనేది కొత్తపల్లి గీత గారికి మొట్టమొదటి కూడా
ఆమెకి ఆ సీట్ ఇస్తారని నాకు చాలా నుంచి తెలుసు. ఎందుకో ఆవిడకి ఒక ప్రత్యేకమైన ఇది కేంద్రంలో కేంద్రంలో ఉంటది అని ఉంది అంటుంటారు కాబట్టి ఆమెకే ఇస్తారనేది నాకు స్పష్టంగా ఉంది. నేను గతంలో చాలాసార్లు కూడా చెప్పడం కూడా జరిగింది ఆ సీటు గురించి. కాబట్టి వాళ్ళు అనుకున్న దాంట్లో 5కి ఇప్పుడు 6 అయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఒకటి త్యాగం చేస్తున్నారు. దాంట్లో ప్రముఖంగా మొట్టమొదటి కూడా గత 3 రోజులకు ముందు వరకు కూడా నిస్సందేహంగా అందరికీ అర్థమైపోయిన పేరు రఘురామకృష్ణరాజు గారు. ఉంది కదా నర్సాపురం. మరి ఎందుకు సడన్ గా తొలగింది? ఇదేనండి ఈ చెప్పిన కారణాలే. ఇప్పుడు 2014 నుంచి 2019 భారతీయ జనతా పార్టీలోనే ఒక వర్గం పనిచేస్తుంది. నిస్సందేహంగా పనిచేస్తుంది. ఇది వేరే వాళ్ళు దానికి తోడు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన గనక కేంద్ర మంత్రి పదవి వస్తే మనకి ఎంత ఇబ్బంది అని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రమేయం కూడా ఉంటే ఉండొచ్చు. దాన్ని నేనైతే కాదనలేదు. కానీ ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉండడం అని అంటే స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వాళ్ళని కొంతమందిని పురిగొల్పి రాకుండా చేస్తున్నాడని నిస్సందేహంగా అనుమానం ఏముందండి దాంట్లో. నిన్నగాక మొన్న మాట్లాడిన పొత్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో చూస్తూనే ఉన్నాం. ఇంకా కొంతమంది మనోభావాలని దెబ్బతీయకుండా ప్రజల మనసులు గెలుచుకొని ఓటర్లని ఆకట్టుకునే అంశాన్ని పక్కన పెట్టేసి ఇంకా తెలుగుదేశం పార్టీ మీద విషం గక్కుతున్న వాళ్ళు మరి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంత సమన్వయంతో ఎంత బాగా కలిసిపోవాలి. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ విద్వేషాలు రగిల్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం. బీజేపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేస్తే వైసీపీకి నష్టం, చాలా నష్టం. ఆయన వల్ల చాలా నష్టం. వదిలిపెట్టరు. అధికారంలో లేకుండా ఇక్కడ ఇంత బలంగా ఉండా కూడా ఆయన మీద అంత పోరాటం చేస్తున్న వ్యక్తి, వాళ్ళు చేసిన అవినీతినన్నీ ఎండగడుతున్న వ్యక్తి రేపు పొద్దున కేంద్ర మంత్రి కనుక ఆయన అయితే నిస్సందేహంగా ఈ అంశాలన్నీ బయటికి తీస్తాడు కదా. వాటన్నిటి మీద విచారణ జరిపిస్తాడు కదా. దోషులను శిక్షలు పడేలా చేస్తాడు కదా. మరి అలాంటి అవకాశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనలో ఉంది, పవన్ కళ్యాణ్ గారు అదే ఆలోచనలో ఉన్నాడు. దానికి తోడు ఈయన కూడా కలిశాడు అనుకోండి, ఈయనట్టు వ్యతిరేకంగా ఆయన లోక్సభ సభ్యుడు అవుతారు, అందుట్లో అనుమానం ఏం లేదు. కానీ కేంద్ర మంత్రి పదవి కనుక ఈ చేతుల్లో ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పి ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి అందరూ తలా ఒక చేస్తున్నారు దాని మీద. రేపు ఇక టీడీపీలోనే జాయిన్ అవుతారని అనుకోవాలి రఘురామకృష్ణ. ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫునే అక్కడ ఏమో చివరి నిమిషంలో మరి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుకొని చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగి ఆయనకు నరసాపురం వస్తే భారతీయ జనతా పార్టీకి మంచిది. అంటే ఏ పార్టీలో ఇచ్చినా గెలిచేస్తారా? నిస్సందేహంగా. అదే నేను చెప్పి అందుకే మీకు ఉదాహరించాను. ఈరోజు ఆయన పార్టీలకు అతీతంగా గెలిచే పరిస్థితి నరసాపురం నియోజకవర్గంలో. ఇప్పటివరకు అసలు కాన్స్టిట్యున్సీకే వెళ్ళలేదు కదా. ప్రజలు రగిలిపోతా ఉన్నారు. ప్రజల మనస్తత్వాలు ఈరోజు ఎలా ఉండేవి అంటే ఒక లోకసభ సభ్యుడిని ఎంత ఇబ్బంది పెట్టేశారు, ఇలాంటి వ్యక్తి కదా కావాల్సింది మనకి. ఇన్ని రోజులు ఆయన చేసిన పోరాటానికి మనం ఇచ్చేది, మన చేతిలో ఉన్నది ఇదే కదా. రుణం తీర్చుకోవాలి మనం. ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇంత పలసం చేయడానికి ఆయనే కారణం కదా. వీళ్ళు చేస్తే అన్ని దౌర్జన్యాలు ఆయన వివరించి చెప్తున్నారు కదా, ప్రజలు చైతన్యపరుస్తున్నారు కదా. అలాంటి వ్యక్తి కదా ఈరోజు రాజకీయాలకు అవసరం అని భావిస్తున్నారు ప్రజలు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక అప్పట్లో చెప్పుకున్నారు, నాయకుడని తమిళ సినిమా ఒకటి తెలుగులో డబ్ అయింది. నాయకుడు కమలాసన్ గారు, వడివేలు ఈ మధ్య కాలంలో వచ్చి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేశాడు. అందులో ఆ సినిమాలో ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాడు దళిత్ కాన్స్టిట్యున్సీ నుంచి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి. చివరిలో ఎన్నికలప్పుడు ఆయన్ని కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్లకుండా చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఆయన కేవలం ఫోన్ ద్వారా ఆయన చెప్పాల్సిన మెసేజ్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి చెప్పి ఆయన గెలుస్తాడు. సో రఘురామకృష్ణరాజు కూడా అది అప్లై చేసుకున్నారనమాట. నాయకుళ్ళ వడివేలు లాంటి పరిస్థితే నాది కూడా అయ్యింది, ప్రజలన్నీ గమనిస్తున్నారు, నేను చేసిన పోరాటం ఫలిస్తుంది అని. సో ఇప్పుడు ఆయన ఇంకా ఏ పార్టీ నుంచి చేసినా కానీ ప్రజలు గమనిస్తే కనుక డెఫినెట్గా ఆయన్ని గెలిపించే అవకాశం కాదండి. ఈ రోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత మన ఎన్నికల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా ఆయన్ని కనీసం నాకు తెలిసి చాలా ప్రాంతాల్లో ఆయన చేత ప్రచారం కూడా చేయించుకుంటారు. చాలా నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గం 7 శాసనసభ స్థానాలు వదిలేసి, ఆ పరిధి వదిలేసి చాలా జిల్లాల్లో ఆయన చేత ప్రచారం కూడా చేయించుకుంటారు. ఈ రోజు ఆయన పరిస్థితి అది.
నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి ఈరోజు ప్రజలకి ఇష్టడయ్యాడు. సో బీజేపీ ఒక రకంగా కోల్పోయిందని అనుకోవాలి. నిస్సందేహంగా ఇప్పుడు ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పబోయాను, మధ్యలో దాన్ని నేను పక్కెళ్ళాను, దాన్ని కూడా చెప్తానండి. 2014 నుంచి 2018 పొత్తు విడిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేతులారా చెడగొట్టుకుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎదక్కపోవడానికి. ఆ తర్వాత ముఖ్యంగా 2019 నుంచి 2020 ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పాటు ఎదగాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదగలేదు అంటే నాయకత్వ లోపం. నిస్సందేహంగా నాయకత్వ లోపం. ఎదగనీయకుండా వాళ్ళే చేసుకున్నారు. పోరాటం వాళ్ళు చేయలేదు, అంది వచ్చిన అవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకున్నారు. కారణం ఏంటంటే మనం పోరాటం చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ బలపడిద్దు అనే ఉద్దేశంతో లోపాకారిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన ఏ పరిణామాలు చేయకుండా వాళ్ళకు వచ్చిన అవకాశాలన్నీ వాళ్లే చేజేతులారా చెడగొట్టుకొని పార్టీని ఎదగనీయకుండా చేస్తుంది ఎవరంటే వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. తెలంగాణలోనేమో కేంద్ర శాఖ పార్టీని బీజేపీ పార్టీని పడుకోబెడితే ఆంధ్రప్రదేశ్లోనేమో రాష్ట్ర శాఖ పడుకోబెడుతుంది. అంతే కదా. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ.